హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజైతే మన దగ్గరికి రియల్మీ 15 ఫోన్ ఒకటి కస్టమర్ చేజారి కింద పడిపోయింది. ఓన్లీ టచ్ గ్లాస్ అయితే బ్రేక్ అయింది. డిస్ప్లే అంతా బాగానే వర్క్ అవుతుంది. మనకి కస్టమర్ ఏంటంటే ఇది వేరే వాళ్ళ ఫోన్ ఉన్నా నేను చేతిలో పట్టుకున్నాను, జారి పడిపోయిందన్న, ఎలాగోలా కొంచెం చేసి ఇవ్వండి అన్న అని చెప్పి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. మనమైతే డిస్ప్లేని ఫ్రేమ్లోంచి అయితే చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయడం అయితే జరిగింది. చూడండి, ఫ్రేమ్లోని తీసేసాం. తీసిన తర్వాత కూడా టచ్ మనకి ప్రీవియస్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అలాగే వర్క్ అవుతుంది. మ్యాక్సిమం ఎడ్జ్ డిస్ప్లేలు ఏంటంటే ఫ్రేమ్లోంచి తీసుకోవడమే చాలా పెద్ద టాస్క్ అండి. ఫ్రేమ్లోంచి జాగ్రత్తగా మనం అయితే రిమూవ్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడైతే మనం సపరేట్ చేసి గ్లాస్ అనేది లామినేషన్ అయితే చేద్దాం. ఓకే, చూడండి, బ్రేక్ అయిపోయిన టచ్ గ్లాస్ని అయితే మనం సపరేటర్ మిషన్ మీద జాగ్రత్తగా అయితే రిమూవ్ చేస్తున్నాం. ఇది ఫ్లెక్స్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా అయితే రిమూవ్ చేసుకోవాలి, లేదంటే లైన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి సేఫ్గా అయితే రిమూవ్ చేసుకోవాలి. చూడండి, సేఫ్గా అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, డిస్ప్లే అనేది మనకి గ్లాస్ అనేది బ్రేక్ అయిపోయింది, సేఫ్గా అయితే రిమూవ్ అయిపోయింది. చూడండి, మనం టచ్ గ్లాస్ అయితే సపరేటర్ మిషన్ మీద నీట్గా అయితే సపరేట్ చేయడం జరిగింది. సపరేట్ చేసిన తర్వాత కూడా మనకి డిస్ప్లే అయితే నీట్గా ఆన్ అవుతుంది. చూడండి ఒకసారి. చూడండి, టచ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. 1 సెకండ్. చూడండి, టచ్ కూడా మనకి సపరేట్ చేసిన తర్వాత కూడా ప్రీవియస్ ఎలా వర్క్ అయిందో సేమ్ యాస్టీజ్ అలాగే వర్క్ అవుతుంది. ఓకేనా, మనం ఇప్పుడు లామినేషన్ చేసి అయితే చూద్దాం. చూడండి, మనం నీట్గా అయితే లామినేషన్ అయితే చేసాం మిషన్లో. ఒకసారి ఇందాక సపరేట్ చేసిన గ్లాస్ అయితే చూద్దాం మనం. చూడండి, ఇందాక మనం సపరేట్ చేసిన గ్లాస్ ఇది టచ్ గ్లాసు బ్రేక్ అయింది. డిస్ప్లే ఒరిజినలే అండి. మనం ఓన్లీ టచ్ గ్లాస్ వరకు సపరేట్ చేసి వేరే కొత్త ఒరిజినల్ టచ్ గ్లాస్ని లామినేట్ అయితే చేసాం. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. ఆన్ అయితే చేద్దాం ఒకసారి. చూడండి, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. సేమ్ ఒరిజినల్ క్వాలిటీ, అంటే డిస్ప్లే దాందే అండి. మనం ఓన్లీ టచ్ గ్లాస్ వరకు చేంజ్ చేసాం. మీరు కూడా ఒకసారి మీ దగ్గర ఏదన్నా టచ్ గ్లాస్ బ్రేక్ అయిపోయిన ఆండ్రాయిడ్ కానీ యాపిల్ కానీ ఏ విధమైన ఫోన్ ఉన్నా కూడా మన దగ్గరికి అయితే తీసుకొని రండి. అంటే కాంబో మొత్తం చేంజ్ చేయాలంటే మీకైతే చాలా అసలు హెవీ కాస్ట్ అవుతుంది. ఓన్లీ టచ్ గ్లాస్ మనం చాలా జాగ్రత్తగా అయితే రిమూవ్ చేసి చేంజ్ చేసి ఇస్తాం. మీకు 100% మీ మొబైల్ని అయితే మనం రిపేర్ చేసి ఇస్తామండి. బయట మీకు కాంబో చెప్తారు, కాంబో వచ్చేసి 9,000 10,000 చెప్తారు. మనం మీకు చాలా బెస్ట్ ప్రైస్లో అనేది రిపేర్ అయితే చేసి ఇస్తాం మీకు. చూడండి, టచ్ కూడా ఇంతకు ముందులాగే మనకి నీట్గా వర్క్ అవుతుంది. చూడండి, టచ్ అంతా నీట్గా అయితే వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ.